కుటుంబాలను నిండార్లుగా దీవించునుగాక. ఈ రోజంతా ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచి క్షేమాన్ని అనుగ్రహించి ఉదయకాలం నుంచి సాయంత్రకాలం వరకు ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచి సజీవులుగా నిలబెట్టాలంటే ఆయన కృప మాత్రమే. అందుకు మనం ఎంతైనా రుణస్థులు. ఇలా సజీవులుగా ఉన్నామండి. ఈరోజు చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయినా సరే ఆయన ఉచితమైన కృపను బట్టి నిన్ను నన్ను కూడా ఒక ప్రణాళిక మీద ఇవి తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాము లేదో ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఒక వాక్యం చూపించి ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. దీనులకు కలిగే ఆశీర్వాదం అంట. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి. వినుటకి ఇష్టపడండి. చదువుట వల్ల జ్ఞానం వచ్చును, వినుట వల్ల విశ్వాసం కలుగును. అది దేవుని లేఖనానికి సాధ్యమవుతుంది. మనం ఏది కూడా అది జరగదు. దేవుడు లేఖనాలు ఏది చెప్తే అది జరుగుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది అంటున్నాడు ఇక్కడ. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులంట. మనం ఆత్మలో ఏది ప్రేరేపణ కలిగజేస్తే, దేవుని మనం ఆత్మతో ఆరాధిస్తే, సత్యంతో ఆరాధిస్తే ఆయనకి ఇష్టలుగా ఉంటాము. అదే కోరుకుంటున్నాడు ఆయన. నిన్ను నన్ను కూడా ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. మనం ఆర్పేవాళ్ళం ఉంటున్నామా, దేవునికి అర్పించే వాళ్ళం ఉంటున్నామా? మన ఆత్మ ఎలా పనిచేస్తుంది అనేది దేవుడు ముందరే చెప్తాడు. ఆత్మ విషయమై దీనులైన వారు వాళ్ళు పరలోకం రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరంట. మనం పోతున్నాము. నాకే ఆత్మ వస్తుంది, నేనే దేవుని ఆత్మలో ఉన్నాను, నేనే గొప్పవాడిని, నేనే గొప్పదాన్ని, దేవుని ఆత్మ నా మీదకు వస్తుంది, నాకెవరు సాటి లేరు అనుకుంటున్నామా? దీనత్వంగా ఇరిగి నలిగిన హృదయంతో, అయ్యా నీ చిత్తంలో నీ ఆత్మ నాలో పనిచేస్తున్నందుకు వందనాలయ్యా, నీ కృపలో నన్ను దాచినందుకు వందనాలయ్యా అని మనం తగ్గింపు జీవితంలో అడగగలుగుతున్నామా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మ అన్ని విషయంలో వర్తిల్లదంట. మన ఆత్మ ఏదైనా సరే దేవునికి మనం సమర్పించుకోగలిగితే దేవుని ఆత్మ మనలో పనిచేస్తుంది. ఆ ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నాడు. దేవుని ఆత్మ పని చేయకపోతే వాడు నావాడే కాదంటున్నాడు. దేవుని ఆత్మ ఎప్పుడు వస్తుంది మనలోకి? ఆయనలో మనము ఆయన చూసేవారంగా, ఆయన తెల్లారిలైతే ఆయన ముఖ దర్శనం చూసేవాళ్ళంగా, ఆయనతో మనం ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే నీ హృదయం అనే దేవాలయంలో నేను నివసిస్తానంటున్నాడు. ఎప్పుడో నమ్మి బాప్తీసం పొందినప్పుడు, రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు, రక్షణ తీసుకొని దాన్ని కొడవరకు కాపాడుకున్నప్పుడే ఆ ఆత్మ మనలో పనిచేస్తుంది. ఇప్పుడు నేనేదో కడవరకు వచ్చినప్పుడు అన్న స్థితి రాను ఆత్మ సల్లగిల్లిపోతాం, ప్రార్థనలు వెనకబడిపోతాం. మన జీవితాలు చిన్నాభిన్నమైపోవటానికి కారణాలు మన అహంకారము, అసూయ. నేనే గొప్ప అనే ఆలోచనలో మనం ఎప్పుడూ ఉండకూడదు. నీ చిత్తం ఏంటో నాకు బయలుపరిచే. తెల్లారి లేస్తే సరే ఆయన ముఖం తెలుసుకొని వాళ్ళ పైన పాదాలు అంటే మనం ఎప్పుడైనా తీర్మానం చేసి నడవగలిగితే అదే ఆత్మ మనలో పనిచేస్తుంది. ఆ ఆత్మ విషయమైన వారు దీనులైన వారు ధన్యులు అంటున్నారు. ఏబు గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. 36వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఒక మాట ఉంది. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడును, ఆయన దీనులకు న్యాయం జరిగించనంట. భక్తిహీనులు అంటే ఎవరు? తెల్లబట్టలు వేసుకొని ఉపాసాలు ఉన్నట్టు జడలు ఎరబోసేసుకోవటం, స్నానం చేయటం, నన్ను ముట్టుకోవద్దు నేను ఉపాసం ఉండాలి అని దూరంగా ఉండేవాళ్ళని అంటారు వాళ్ళు భక్తిహీనులు. రహస్యమందు సూచిస్తున్న నీ తండ్రి కనపడమంటున్నాడు. జనాన్ని కనపడమంటలా నిన్ను నన్ను. నేను ఉపాసం ఇవాళ ఏమీ తినకూడదు అంటాం, పాలు తాగటం, కాయలు తినటం, ఈ అన్నమే ఉపాసం. ఆ భక్తి చేయొద్దు అంటున్నాడు దేవుడు.
మనం ఎప్పుడూ కూడా అందరితో కలిసిపోయేటట్టు, అందరికీ ఏ బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఆయనే ఆయనే అప్పుడు అంటాడు, ఆయన వాళ్ళకే న్యాయం తీరుస్తానంటున్నాడు. మనం దూరంగా ఉండి నేను భక్తి పరురాలి, నువ్వు అంటరాని వాడు, నువ్వేమో అన్యులు, ఈ మాటలు అంటేనే దేవుడు మనం దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం. అందరితో సమానంగా ఉండాలి. అందరితో సాధ్యం కాకపోతే దూరంగా అవతలకు వచ్చి వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. నీకు నాకు పడట్లేదని కాదు, వాళ్ళ గురించి మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. అప్పుడే మనం దీవిస్తాడు. అదే భక్తిహీనులకి వాళ్ళన్నా అటు ఇటుగారుగా ఉంటారంట, అటు ఎచ్చగా ఉండరంట, ఇటు నులివెచ్చగా ఉండరంట. ఎచ్చగానైనా ఉండి చల్లగానైనా ఉంటే నులివెచ్చని స్థితిలో ఉంటారంట వాళ్ళు భక్తిహీనులు. అటు కాలు ఇటు కాలు వేస్తారు. అలా వద్దంటున్నాడు ఆయన. దీనులకే న్యాయం చేస్తాడంట. ఇరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కూడా దావీదు వలె ప్రార్థన చేసుకోగలిగితే, దావీదు ప్రతి విషయంలో కూడా నేను రాజయ్యానే, నాకేంటిలే, నేను కూడా ప్రార్థన చెయ్యాలా, నేను ఒక 1000 మంది వెళ్ళమంటే వెళ్తారు, 100 మంది రామంటే వస్తారు, నేను కూడా ప్రార్థన చేయాలని అనుకోవాలి. ఆయన రాజయ్యుడిని కూడా మందసం మోసేటప్పుడు వెర్రివాని వాళ్ళ బట్టలు జారిపోయినా సరే డ్యాన్సులు వేస్తూ ఆనందంతో గంతులు వేశాడు. అప్పుడు మేకాలు చూసి, ఎర్రివాని వాళ్ళే ఉండవు, రాజులాగా నీ రాజు దర్బారు నీలో కనపడతలేదంట. నేను నా దేవునికి చేస్తున్నాను కానీ బయట వాళ్ళకి చేయట్లేదని అప్పుడు దేవుడి సన్నిధిలో నిలబడిగాడు. మనం ఏ స్థితిలో ఉంటామో, కొద్ది కలిగి నాకు ఒక రకం, ఆరోగ్యం ఇచ్చి నాకు ఒక రకం, మన చిత్తంలో ఆయన చిత్తంలో ఉంటున్నానని చెబుతున్నామే కానీ ఆయన కృపకు పాత్రలు అవట్లా. అందుకే మన జీవితాలు ఇలా ఉన్నాయి. మన 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 జీవితాలు అల్లోగతి పాలవటానికి ఏ కారణాలు. దీనులకు ఆయన ఎప్పుడూ న్యాయం తీరుతాడు. విరిగి నలిగిన హృదయంతో నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగి దేవుడిని ఎదరుండి, అయ్యా దావీదు కుమారుడా, ఈ రాత్రికాల సమయంలో నన్ను దాటిపోవద్దు, నా కుటుంబాన్ని దాటిపోవద్దయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు కనికరించి నీకు న్యాయం తీరుస్తానంటున్నాడు. ఆత్మ విషయంలో, ప్రతి విషయంలో కూడా నువ్వు ఆత్మతో ఎప్పుడూ మూలుగుతూ ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. అలాగే కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఉంది, న్యాయ నిధులను బట్టి ఆయన దీనులకు నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పునంట. దీనులకు ఎక్కువ నేర్పాడు. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమునని ఆయన ప్రతిదీ కూడా. ఎవరైతే తగ్గింపు జీవితున్నారో, అయ్యా ఈరోజు నీ చిత్తం ఏంటో తెలియపరిచయ్యా, నేను ఎటు వెళ్ళాలో, ఎటు అగో నా పరిస్థితి అగో శరముగా ఉందయ్యా, నీవే నాకు దిక్కయ్యా, నీ పాదాలు పట్టుకుని బతిమలాడుతున్నానయ్యా, నీ చిత్తంలో నన్ను దాయ్యా అని ఇరిగి నలిగిన హృదయం కలిగితే ఆయన దీనులను కటాక్షించి కాపాడుతాడంట. ఆ స్థితి నీకుందా, నాకుందా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుందామా? ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకొని అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆత్మ విషయంలో దీని వలె దండులు అన్నావయ్యా, మాలో ఏ ఆత్మ ఉందో ఒక్కసారి నీకు అన్నీ తెలుసయ్యా. మా హృదయాంతరంగాలు పరిశోధించేవాడు నాయన. మేమేదో గొప్పవాడని చెప్పుకుంటున్నాం, మేమేదో ఆత్మపూర్వం అని చెప్పుకుంటున్నామే తప్ప మాలో ఏ కార్యం జరగట్లేదయ్యా. మేము ఎక్కడికి వెళితే అక్కడ ఎదురే వస్తుందయ్యా. మమ్మ ఒక్కసారి కనికరించయ్యా, నీ ఆత్మతో నిన్ను నింపయ్యా, నీ ఆత్మాభిషేకం మాకు కావాలయ్యా, నీ చిత్తంలో మమ్మల్ని నడిపించయ్యా అని ఒక తీర్మానం చేశాడు గోరీతి. అయ్యా భక్తిహీనుల్ని నువ్వు కాపాడుతానంటున్నావయ్యా, దీనులను నువ్వు న్యాయం తీరుస్తానంటున్నావయ్యా, ఇరిగి నలిగిన హృదయం వారు నేను న్యాయం తీరుస్తానంటున్నావయ్యా. అయ్యా అలాంటి స్థితిని నాకు దయచేయి నాయన. నాలో అహంకారం ఉందో, అసూయ ఉందో ఒక్కసారి నా హృదయాన్ని నువ్వే పరిశీలన చేయమని ఆయనకు మనం అప్పచెప్పుకోగలిగితే ఆయన దీనులకు న్యాయం తీర్చువాడుగా ఉన్నాడు.
ప్రతి విషయంలో కూడా నీ పట్ల నా పట్ల కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకొని దేవుని ఎదుట మోకరించగలిగితే ఆత్మపూర్లుగా నింపబడతాం, ఆయన కృప పొందుకోగలుగుతాం. ఇట్టి దీవెన మనందరికీ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.